ఆఫ్టర్ లాంగ్ టైమ్ మార్కెట్స్ లో అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ర్యాలీ మనం చూసాం. ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వాటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే నిఫ్టీకి వెయిటెడ్ స్టాక్స్ అన్నిటిలో కూడా చాలా స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. వాటితో పాటు ఈ రోజు ఇండియా విక్స్ లో కూడా కొంచెం డిక్లైన్ అవడం చూడగలిగాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక పాజిటివ్ పాయింట్ ఉంటే చాలు, మార్కెట్స్ యూజువల్ గా షార్ట్ కవరింగ్ అవుతుంటాయి. ఈ రోజు పాజిటివ్ గా మూవ్ అవడానికి చాలా పాజిటివ్ పాయింట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. స్టిల్ చిన్న చిన్న కన్సర్న్స్ ఉన్నాయి. చిన్న కన్సర్న్స్ అని ఎందుకు అంటున్నానంటే బికాజ్ మొత్తం ఉన్న పాజిటివ్స్ తో కంపేర్ చేస్తే ఆ నెగిటివ్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. మరి ఈ పాజిటివ్స్ అన్నిటిని కూడా మళ్ళీ బీట్ చేసి నెగిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్ క్రాష్ అయ్యే విధంగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఒకవేళ ఉంటే ఏ సినారియోస్ లో ఉండే ఛాన్స్ ఉంది? 48 hours లో ఒక బిగ్ ఈవెంట్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడాలి. టెక్నికల్ గా ఈ రోజు నిఫ్టీలో చాలా స్ట్రాంగ్ మూమెంటం చూపించింది కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది ట్రాప్డ్ మూవా, లేదా షార్ట్ కవరింగ్ మూవా, లేదా లాంగ్ బిల్డప్, దాన్ని ఎలా మనం కన్సిడర్ చేసుకోవాలన్న దాని గురించి కూడా చెప్తాను. వీటితో పాటు ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ గురించి, అట్లానే జీల్ కంపెనీలో ఈ రోజు 15% క్రాష్ వచ్చింది. అంతేకాదు ఆ కంపెనీ యొక్క చైర్మన్ ని, ఎండి అండ్ సిఇఓని కూడా స్టాక్ మార్కెట్ నుంచి 1 year సెబీ అయితే మాత్రం బ్యాన్ చేసింది. చాలా బిగ్ స్కామ్ జరిగింది అందులో, దాని గురించి కూడా మాట్లాడతాను. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ ఉన్నాయి లైక్ ఏబీబీ ఇండియా కానీ సమ్ అదర్ కంపెనీస్, వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. డాట్స్ అన్ని కనెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తునేటప్పుడు మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 1.6% పాజిటివ్ గా మూవ్ అయితే సెన్సెక్స్ 0.7% పాజిటివ్ గా మూవ్ అవడం మనం చూసాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ 1.7% హైయర్ సైడ్ మూవ్ అయితే ఫిన్ నిఫ్టీ 1.47% హైయర్ సైడ్ మూవ్ అవడం చూడగలిగాం. హౌవెవర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.77, స్మాల్ క్యాప్ 1.29% పాజిటివ్ సైడ్ మొమెంటం చూసాం. ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్ 1.45% హైయర్ సైడ్ మూవ్ అవుతూ 11.9 దగ్గర క్లోజ్ అయింది. యూజువల్ గా విక్స్ అనేది అంటే ఉన్న లెవెల్ ప్రకారంగా చూసుకుంటే లోవర్ లెవెల్ అనండి. ఎందుకంటారంటే 11.9 అనేది విచ్ ఈజ్ అన్ రీజనబుల్ లెవెల్. సో దాన్ని కన్సర్న్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ వన్, ఈ రోజు మార్కెట్స్ పెరగడానికి ఉన్న కారణాలన్నీ మాట్లాడుకొని దాన్ని బట్టి ట్రాపా కాదా అనేది మాట్లాడుకుందాం. మార్కెట్స్ లో ఈ రోజు మేజర్ గా నిఫ్టీ 50లో స్ట్రాంగ్ మూమెంటం రావడానికి రీజన్ వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా వన్ వే డైరెక్షన్ లో వెళ్తూ సపోర్ట్ చేయడం. మీరు చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా ఈరోజు చాలా స్ట్రాంగ్ మూమెంటం చూసాం. మేజర్ గా యాక్సిస్ బ్యాంక్ కానీ, బజాజ్ ట్విన్స్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ రిలయన్స్ కూడా పాజిటివ్ గానే మూవ్ అయింది. టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ 4% పైబడి మూవ్ అవడం జరిగినాయి. ఎల్ఎన్టీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్ లాంటి కంపెనీస్ కూడా అప్ సైడ్ మూమెంటం ఇచ్చినాయి. భారతీ ఎయిర్టెల్ టాప్ 10 లో ఒక వెయిటెడ్ స్టాక్ అయి ఉన్నా అది న్యూట్రల్ గా ఉండడం తోటి పెద్దగా డ్రాగ్ చేయలేకపోయింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మొత్తం మార్కెట్స్ అన్ని కూడా స్ట్రాంగ్ క్లోజ్ ఇవ్వడానికి రీజన్ వెయిటెడ్ స్టాక్స్ అన్ని వన్ డైరెక్షన్ లో నిలబడ్డం. రెండు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వడం బట్టి మనకి మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వచ్చింది. మూడు, మార్కెట్ లో ఈరోజు వచ్చిన మూవ్ షార్ట్ కవరింగ్ ప్లస్ లాంగ్ బిల్డప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. షార్ట్ కవరింగ్ అనేది గత 10 రోజుల నుంచి ఎఫ్ఎండ్ఓలో ఇండెక్స్ ఫ్యూచర్స్ లో అయితే మాత్రం ఎఫ్ఐఐ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ వచ్చేసరికి ఎఫ్ఐఐ షార్ట్ కవరింగ్ అనేది స్లోగా చేయడం ఏదైతే మొదలు పెట్టారో దాన్ని లాంగ్ బిల్డప్ కూడా యాడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. బేసిక్ గా షార్ట్ కవరింగ్ ప్రతిరోజు షార్ట్ కవరింగే రాదు. షార్ట్ కవరింగ్ తో పాటు వాళ్ళు కొన్ని లాంగ్ పొజిషన్స్ కూడా బిల్డ్ చేయడం మొదలు పెడతారు. దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మార్కెట్ వస్తుంది పాజిటివ్ మూమెంటం అని మనం చెప్పడానికి నిఫ్టీ 50లోని అంటే నిఫ్టీ 50లో ఫ్యూచర్స్ లో కానీ మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకొని చూస్తే ఈ రోజు ఓఐ పెరుగుతూ ప్రైస్ అయితే మాత్రం పెరిగింది విత్ 15 minutes టైం ఫ్రేమ్. సో దాన్ని బట్టి కూడా మనకి మార్కెట్స్ లో వచ్చేసరికి లాంగ్ బిల్డప్ కూడా పొజిషన్స్ యాడ్ అవుతున్నాయని అర్థమవుతుంది. యూజువల్ గా ఈ వెయిటెడ్ స్టాక్స్ ఇవన్నీ కూడా ఒక పక్క మార్కెట్స్ పెరగడానికి హెల్ప్ అవుతున్నట్టు మనకు కనిపిస్తున్నాయి. ఇంకోటి, మన మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి గ్లోబల్ మార్కెట్స్ లో కూడా పాజిటివ్ మూమెంటమే కనిపిస్తుంది. డౌ జోన్స్ అయితే 550 points 1% క్లోజ్ టు 1% పాజిటివ్ లో మూవ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా 1.5% పాజిటివ్ సైడ్ మూవ్ అవడం కూడా మనం చూడగలుగుతున్నాం. హౌవెవర్ ఇండియన్ రూపీ 95.382 దగ్గర అయితే మాత్రం ఉంది. సో కమోడిటీస్ లో క్రూడ్ ని చూసుకుంటే యాజ్ ఆఫ్ నో బ్రెంట్ ఆయిల్ 83.54 దగ్గర ట్రేడ్ అవుతుంటే క్రూడ్ ఆయిల్ WTF 79.61 దగ్గర ఉంది. రెండు కూడా బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ రెండు కూడా 5% కరెక్షన్ అయినాయి. గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ చేయడం, క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ కూడా క్రాష్ అవ్వడం, వీటితో పాటు ఇండియన్ రూపీ కూడా కొంచెం వీక్ అవుతున్నట్టు కనిపించడంతో మార్కెట్ కి అది బూస్టప్ అయింది. దిస్ ఇస్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ పాజిటివ్ పాయింట్. థర్డ్ వన్ ఇంకోటి ఏంటి,
థర్డ్ వన్ ఏంటి అని అంటే మనకి బేసిక్గా ట్రంప్ అయితే మాత్రం సాటర్డే ఒక వార్నింగ్ ఇచ్చారు. ఓకే, ఇది మనం ఆల్రెడీ వీక్లీ అనాలిసిస్ లో మాట్లాడాం, నేను మళ్ళీ చెప్తే రిపీట్ చేసినట్టు ఉంటుంది. సింపుల్ అండ్ షార్ట్ లో మీకు అర్థమైనట్టు చెప్పాలంటే, సో మేము మొత్తం అంతా కూడా వెపన్స్ అన్ని కూడా లోడ్ అయ్యి ఉన్నాయి. నేను ఒక్క మాట చెప్తే ఇరాన్ని ధ్వంసం చేస్తాయి. ఇజ్రాయిల్ కూడా నేను పిలిచాను, ఈసారి అటాక్ మేము ఇద్దరం కలిపి ఇరాన్ పైన అటాక్ చేస్తాము. ఇరాన్ అయితే మాత్రం ఈసారి వదిలిపెట్టబోము. ఇంకోటి ఏంటంటే అటాక్స్ వీకెండ్ నుంచే మొదలు పెడతాము, అంటే సండే నుంచే మొదలు పెడతాము. సో వీక్ డేస్ నుంచి అంటే మండే నుంచి స్టార్ట్ చేస్తామని వెయిట్ చేయము, వీకెండ్ నుంచే మొదలు పెడతాము. ఇంక ఇరాన్కి అయితే మాత్రం సింపుల్ చెప్పాలంటే ఒక చుక్కలు చూపిస్తా అనేటట్టు మాట్లాడడం జరిగింది. అయితే ట్రంప్ ఏదైతే మొత్తం స్టేట్మెంట్ చేసిండో, ఓకే, ఆ స్టేట్మెంట్స్ చేసిన తర్వాత ట్రంప్ షాక్ ఇచ్చే విధంగా ఇరాన్ అండ్ ఒమాన్ వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. ఇరాన్ ఒమాన్ వాళ్ళది యాక్చువల్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మ్యాప్ మీరు ఓపెన్ చేసి చూస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కి ఇరాన్ కి ఒమాన్ కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇప్పుడు రైట్ నౌ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒమాన్ కి ఇరాన్ కి కనెక్ట్ అయి ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో, వీళ్ళిద్దరూ కూడా ఇదివరకు 2-3 సార్లు మీటింగ్ పెట్టుకున్నారు. మీరు యుఎస్ తో తలబడ్డం ఎందుకు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర మీరు టోల్ ఫీ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మీరు కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఓమన్ అంటే మా కంట్రీకి అయితే మాత్రం కొంచెం కంట్రిబ్యూషన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర షిప్స్ వెళ్ళడానికి మా సైడ్ నుంచి సపోర్ట్ కూడా ఉంది. సో అంటే కొంత కంట్రిబ్యూషన్ సపోర్టివ్ గా మేము కూడా ఇవ్వాలి. సో మనం ఇద్దరం మాట్లాడుకుందాం, ఓకే, యుఎస్ పక్కన పెట్టేయండి, మనం ఇద్దరం మాట్లాడుకుందాం అని చెప్పి ఇంతకు ముందు ఓమన్ వాళ్ళు ఇంటర్నేషనల్ కారిడార్స్ ని మేనేజ్ చేస్తామని, మిగతా కారిడార్స్ అన్ని కూడా మీరు మేనేజ్ చేయండి అని చెప్పి ఇరాన్ వాళ్ళకి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వీళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని సో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇరాన్ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు. ఈ రోజు మళ్ళీ ఇరాన్ ఒమాన్ వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అదేంటంటే ఎగ్జిస్టింగ్ షిప్పింగ్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టేద్దాం, మనం వచ్చేసరికి న్యూ మ్యారిటైమ్ రూట్ మ్యాప్ అయితే మాత్రం మనం మొదలు పెడదాం. అంటే న్యూ మ్యారిటైమ్ రూట్ అంటే సింపుల్ చెప్పాలంటే కొత్త రూట్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఒక కొత్త రూట్ ని మనం క్రియేట్ చేద్దాం. ఆ రూట్ నుంచి అన్ని షిప్స్ వెళ్ళేటట్టు చూద్దాం. ఇంకోటి ఏంటి, ఇది ఫుల్ ప్లేజ్డ్ గా మన ఇద్దరం ఒక మాట మీద నిలబడి వెళ్దాం. ఇంకోటి ఏంటి, దీనిపైన టోల్ ఫీ కలెక్షన్ అనేది యాజ్ పర్ అవర్ అగ్రిమెంట్ ప్రకారంగానే వెళ్దాం. దీంట్లో మీరే చలాయించండి మేమే చలాయించండి అని ఏం లేదు, మీకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటట్టు మేము చేస్తామని ఒక పక్క ఓమన్ వాళ్ళు ప్రామిస్ చేయడంతో ఇరాన్ వాళ్ళు దానికి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తూ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఒకటి చెప్పారు, ఆన్ గోయింగ్ డిస్కషన్స్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది, కంప్లీట్ అవుతుందని. దీని వల్ల మార్కెట్స్ అన్ని పాజిటివ్ సైడ్ వెళ్ళాయి. యుద్ధం జరగడం అనేది మార్కెట్స్ కి ఇంపార్టెంట్ కాదు, ఇన్ఫ్రాస్ కానీ ఎకానమీ కానీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం అనేది మార్కెట్స్ కి ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళిద్దరి మధ్య కూడా కానీ ఒప్పందం జరిగిపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఫస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోతుందో ఇమీడియట్ గా మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ మూమెంటం అనేది కనిపిస్తుంది. బికాస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయింది అని అంటే కంప్లీట్ గా షిప్పింగ్ అన్నిటికీ కూడా ఇంకా ఎక్కడ కూడా బ్లాకేజ్ చేసే ఛాన్సెస్ ఉండవు. ఈ బ్లాకేజ్ చేసే ఛాన్సెస్ లేకపోయి ఉన్నాయనంటే మాత్రం డెఫినెట్ గా మనకి క్రూడ్ ఆయిల్ ఏదైతే 18% సప్లై అయిపోతుందని అనుకున్నామో అది కంటిన్యూ అవుతుంది. అది కంటిన్యూ అయిందంటే క్రూడ్ ప్రైస్ డ్రాప్ అవుతుంది. క్రూడ్ ప్రైస్ డ్రాప్ అయితే ఇన్ఫ్లేషన్ ప్రెజర్ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ ప్రెజర్ తగ్గితే ఆర్బీఐ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ కట్ ఛాన్సెస్ ఉంటే మార్కెట్స్ కి పాజిటివ్ గా టర్న్ అవుతుంది. ఇదంతా కూడా మార్కెట్స్ కి బూస్టప్. ఇదంతా ఎక్కడ కనిపించింది, క్రూడ్ ఈ రోజు ఒక్కరోజు 5% క్రాష్ అవడంలో కనిపించేసింది. ఆ క్రూడ్ క్రాష్ అవ్వడంతో మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అయినాయి. ఇది ఇలా ఉంటే ఒక పక్క యుఎస్ సైడ్ నుంచి కూడా కొన్ని స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ట్రంప్ మార్నింగ్ ఏం స్టేట్మెంట్ చేశాడనంటే ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి. సో ఇరాన్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా వదిలిపెట్టబోము అని ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. అయితే ఇందులో ఇంకో అప్డేట్ కూడా ఉంది. అదేంటంటే ఇరాన్ వాళ్ళు కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. ట్రంప్ ఎలా మాట్లాడాడంటే ఇరాన్ని మేము వదిలిపెట్టబోము, కానీ వాళ్ళతో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, సౌదీ అరేబియా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది, ఖటార్ వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, వీళ్ళందరూ మాట విని నేను ఇరాన్ పైన అటాక్ చేయనని చెప్పాడు అతను. అయితే ఇక్కడ ఇందులో ఉన్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే క్లెయిమ్ చేసుకోవడం అనేది సహజం. యూజువల్ గా అతనుకున్న మెయిన్ పాయింట్ అంటే చాలా మందికి అంటారు కదా నోటి వాక్కుపదం అని చెప్పేసి. సో అట్లా ట్రంప్ ఎప్పుడు కూడా ఏం జరిగినా తనే క్లెయిమ్ చేసుకుంటాడు. కానీ ఇరాన్ వాళ్ళు దాన్ని డినై చేశారు. మేము యుఎస్ కి రిక్వెస్ట్ పెట్టలే, ఏ కంట్రీ కూడా యుఎస్ ని రిక్వెస్ట్ చేయలేదు. సో మేము స్ట్రైక్స్ ఆపేయండి మాట్లాడదాం అని కూడా అనలే. డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, కానీ మేము మా సైడ్ నుంచి రిక్వెస్ట్ అయితే రాలేదని ఇరాన్ చెప్పింది. ఇరాన్ ఒక క్లారిటీ ఇచ్చింది ఏంటి డిస్కషన్ జరుగుతుందని. ట్రంప్ ఒక క్లారిటీ ఇచ్చాడు ఏంటి డిస్కషన్ జరుగుతున్నాయని. వీటన్నిటికన్నా ఏం జరిగింది తెలుసా, లాస్ట్ 72 గంటల్లో ఎక్కడ కూడా అటాక్స్ జరగలే. ఈ అటాక్స్ ఏవైతే జరగలేదు అని అనిపించిందో ఇమీడియట్ గా అది మార్కెట్స్ కి పాజిటివ్ గా టర్న్ అయింది. అందుకే మనం యాజ్ ఆఫ్ నో మార్కెట్స్ లో స్ట్రాంగ్ మూమెంటం హయ్యర్ సైడ్ ఇవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. ఇవి మేజర్ గా ఉన్న పాజిటివ్స్. వీటి
వీటితో పాటు ఈరోజు ఆటో స్టాక్స్ చాలా స్ట్రాంగ్ మూమెంటం ఇచ్చినాయి. ఎందుకంటే ఆటో కంపెనీ సెక్టర్ స్టాక్స్ చూడండి, మారుతి సుజుకి వాళ్ళది 33% టోటల్ సేల్స్ పెరిగినాయి. హెచ్ఆర్ మోటార్స్ వాళ్ళది ఆల్మోస్ట్ 34% పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళది కూడా ఆల్మోస్ట్ 20% ఓవరాల్ గ్రోత్ కనపడుతుంది. హుండై మోటార్స్ వాళ్ళది 25.4%, టాటా మోటార్స్ వాళ్ళది 37%, అశోక్ లేలాండ్ వాళ్ళది 43%, అటుల్ ఆటో వాళ్ళది అయితే మాత్రం 40% ఇయర్ ఆన్ ఇయర్. ఆటో సెక్టర్ కంపెనీస్ అన్ని కూడా మంత్ స్టార్టింగ్ పాజిటివ్ అప్డేట్స్ ఇచ్చినాయి. వీటితో పాటు మన జిఎస్టీ కలెక్షన్ 15.2% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ కూడా వచ్చింది. 2 లక్షలకు పైగా మార్క్ అనేది లాస్ట్ 1 year లో ఇది థర్డ్ టైం. ఇట్లాంటి కైండ్ ఆఫ్ నెంబర్స్ మళ్ళీ కూడా మార్కెట్ కి బూస్టప్ చేసే విధంగా రావడం బట్టి స్టాక్ మార్కెట్స్ కి ఒక బిగ్ బూస్టప్ అయింది, ఒక బిగ్ రిలీఫ్ కూడా అయింది. ఇందులో ఇప్పటికీ కూడా కన్సర్న్ గా మనం ఫీల్ అవ్వాల్సినవి 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, 48 hours లో ఉన్న ఆర్బీఐ ఈవెంట్ కొంచెం మిక్స్డ్ గా ఉంటుంది అనుకుంటున్నా. నెగిటివ్ గా ఇంపాక్ట్ అయ్యేటట్టు స్టేట్మెంట్ ఇవ్వరని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి బాండ్ డీల్స్ లోకి వెళ్ళి చూడండి. US 10 years బాండ్ డీల్ అయితే మాత్రం 4.681 ఉంది. ఇది బేసిక్ గా పాజిటివ్ సైన్ అయితే మాత్రం కాదు. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని పాజిటివ్సే, కానీ US 10 years బాండ్ డీల్ అయితే మాత్రం కొంచెం లిటిల్ బిట్ కన్సర్న్. ఈ రెండే. మూడోది ఇంకోటి కూడా ఉంది, అది ఏంటి అంటే US ఇరాన్ వార్ రిలేటెడ్ గా మళ్ళీ ఎక్కడైనా ఏమైనా కానీ నెగిటివ్ గా స్టేట్మెంట్స్ ఉండి మళ్ళీ అటాక్స్ చేసుకుంటాం అనేటట్టు ఉంటే మాత్రం మేబీ అది ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఓకేనా? సో అటాక్ జరిగి మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేస్తాం అది అంటే ఇప్పటికీ బ్లాక్ అయ్యి ఉంది, కానీ ఇరాన్ ఓమాన్ డిస్కషన్ జరుగుతున్నాయి అనేసరికి అది పాజిటివ్ గా మారిపోయింది. ఒకవేళ మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేస్తాం, ఇరాన్ ఓమాన్ వాళ్ళది డిస్కషన్ అవ్వట్లేదు, మేము చెయ్యమని అన్నారు అనుకోండి, మేబీ మళ్ళీ నెగిటివ్గా టర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఈ పాజిటివ్ని నెగిటివ్ని నేను అర్థం చేసుకోవాలి ఉపేంద్ర, ఏదో ఒకటి లెవెల్ బట్టి టెక్నికల్గా చెప్పు అని అంటే నిఫ్టీ 50 ఫైనల్గా 24,500 రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసింది. కరెంట్లీ నిఫ్టీ కూడా ఈ 24,500 అబౌవ్ స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం కూడా చూడగలిగాం. ఏదైతే 24,500 అబౌవ్ స్ట్రాంగ్గా నిఫ్టీ 50 క్లోజ్ అయిందో దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలి? కన్సిడర్ ద వే బ్రేక్ అయ్యే క్యాండిల్ చూడండి, 90% క్యాండిల్ బాడీ కంప్లీట్ గా స్ట్రాంగ్ క్యాండిల్ తో చూపెడుతుంది, మార్బోజీ క్యాండిల్ లాగా డే హై దగ్గరే క్లోజ్ అయింది. సో ఇట్లాంటప్పుడు దీన్ని మార్కెట్స్ ని చాలా స్ట్రాంగ్ రియాక్ట్ అయిందని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే బ్రేక్అవుట్ అనేది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఒకవేళ మార్కెట్ రివర్స్ అవుతుంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ మళ్ళీ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ చేయొచ్చు. సో 24,500 లెవెల్ కానీ ఒకవేళ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే నిఫ్టీలో డౌన్ సైడ్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయండి, లేదా దెర్ విల్ బి అన్ హై ఛాన్స్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవ్వచ్చు. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ సైకలాజికల్ నెంబర్ అయ్యున్న 25,000 అని నేనైతే అనుకుంటున్నా. 24,500 అబోవ్ గాని ఉంటే మాత్రం స్లోగా 25,000 వరకు మూమెంటం చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ 24,500 అబోవ్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది కాబట్టి మనం ఆ మూమెంటం ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సెన్సెక్స్ పరంగా కూడా 78,500 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. దీని అబోవ్నే ఆల్రెడీ సెన్సెక్స్ ఉంది కాబట్టి స్లోగా సెన్సెక్స్ అయితే మాత్రం 79,000 80,000 కి మూమెంటం ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా యాక్సిస్ బ్యాంక్, SBI లాంటి స్టాక్ సపోర్ట్ చేయడంతో స్ట్రైట్ అవే బ్యాంక్ నిఫ్టీ 58,250కి వెళ్ళిపోయింది. బట్ దేర్ ఈస్ వన్ మైనర్ రెసిస్టెన్స్ లెవెల్ 58,600. ఇది కూడా బ్రేక్ చేస్తే మాత్రం మనం పాజిటివ్ సైడ్ మూమెంటం చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ 27,000 సైకలాజికల్ నెంబర్. ఎనీథింగ్ ఫిన్ నిఫ్టీ 27,000 సైకలాజికల్ నెంబర్ కానీ బ్రేక్ చేయగలిగితే మనం హయ్యర్ సైడ్ మూమెంటం కూడా చూడగలుగుతాం. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ పరంగా చూసుకుంటే యాజ్ ఆఫ్ నో 62,500 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ ఇప్పటికీ కూడా కొంచెం డిప్ అవడానికి రీజన్ యుఎస్ మార్కెట్ పాజిటివ్ గా వెళ్తున్నా కూడా US 10 years బాండ్ డీల్ హైయర్ సైడ్ ఉండబట్టి రీసెంట్ గా చేసిన ఫెడ్ స్టేట్మెంట్ ని కన్సిడర్ చేసుకుంటూ బిట్ కాయిన్ లో పెద్దగా మూమెంటం అయితే మాత్రం రాకుండా అయితే మాత్రం మనం చూస్తాం. ఇన్ఫాక్ట్ గోల్డ్ లో కూడా మూమెంటం లేదు, బికాస్ US 10 years బాండ్ డీల్ ఇప్పటికీ కూడా హైయర్ సైడ్ ఉంది. 10 years బాండ్ డీల్ అప్ సైడ్ ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాండ్ డీల్ ఎప్పుడు కూడా అప్ సైడ్ ఉండకూడదు. అది ఉంటే మాత్రం మానిటరీ పాలసీస్ కి కరెక్ట్ అయిన డెసిషన్స్ తీసుకోవడానికి అయితే మాత్రం అవకాశం ఉండదు. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేద్దామని, న్యూట్రల్ గా ఉంచుదామని. అదే ఇప్పుడు రైట్ నో గోల్డ్ అండ్ సిల్వర్ ని కూడా పానిక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తుంది. 48 hours లో RBI మానిటరీ పాలసీ కూడా ఉంది కాబట్టి అది కూడా కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ ని ట్రిగ్గర్ చేయొచ్చు. అందుకే గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా అయితే మాత్రం ఈ అప్డేట్స్ వల్లనే షార్ట్ టర్మ్ లో నెగిటివ్ సైడ్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. వార్ సాల్వ్ అయిపోయిందని మాత్రం తీసేయండి మైండ్ లో నుంచి. వార్ ఇంకా కంటిన్యూ అవుతుంది, కానీ అటాక్స్ చేసుకోవడం ఆగింది. దానివల్ల కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయినాయి. కన్సర్న్స్ అయితే ఉన్నాయి,
బట్ కాకపోతే మార్కెట్స్కి అదర్ డేటా పాయింట్స్ కూడా సపోర్ట్ అవ్వబట్టి ఆ కన్సర్న్స్ని ఇగ్నోర్ చేసి మార్కెట్ పాజిటివ్గా మూమెంటం ఇవ్వడం స్టార్ట్ అవుతున్నాయి. టెక్నికల్గా మనం అనుకున్న లెవెల్స్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అవ్వనంత వరకు అదే కన్సర్న్ లేకుండా పాజిటివ్ మూమెంటం ఏదైతే వస్తుందో అది కంటిన్యూ అవుతుంది. కానీ గోల్డ్ అండ్ సిల్వర్లో అలా కాదు. గోల్డ్ అండ్ సిల్వర్ పర్టికులర్గా కన్సర్న్స్ నే చూస్తాయి కాబట్టి అందులో యూఎస్ 10 years బాండ్ ఇల్లి ఫెడ్ డెసిషన్స్ బట్టే మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, అంటే గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క ర్యాలీ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కరెంట్లీ షార్ట్ టర్మ్ లో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఇలానే కంటిన్యూ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వీటితో పాటు యూఎస్ స్టాక్స్ లో కానీ మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దామని అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. మెజారిటీ ఆఫ్ ద టెక్ స్టాక్స్ చూడండి ఇప్పుడు కరెక్షన్ అవుతున్నాయి. ఇంటెల్ కానీ, ఎస్కే హైనిక్స్ కానీ, మార్వెల్ కానీ, అడ్వాన్స్ మైక్రో డివైజెస్, మైక్రోన్ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా స్పేస్ ఎక్స్ కానీ ఈ స్టాక్స్ అన్ని డిప్ అవుతున్నప్పుడు మీరు ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలనుకుంటే సో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 minutes లో యాక్టివేట్ అవుతుంది. ఇమీడియట్ గా స్టాక్స్ లో డిప్ అవుతున్నప్పుడు మీరు బై చేయొచ్చు. చాలా మంది ఇండియన్ ఐటీ స్టాక్స్ బాగా పడినప్పుడు కొన్ని ఉంటే బాగుంది అనుకున్నారు, బట్ ఇప్పుడు బాటమ్ అవుట్ అవుతూ ఒక్కొక్క స్టాక్ 20% పైన పెరిగిపోయింది. అలానే యూఎస్ టెక్ స్టాక్స్ కూడా చాలా స్టాక్స్ మంచిగా ఉన్నాయి ఫండమెంటల్ గా. ఇంటెల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, రీసెంట్ గా వచ్చిన స్పేస్ ఎక్స్ కానీ రీసెంట్ గా లిస్ట్ అయింది కదా. ఇలాంటి స్టాక్స్ మీరు గ్లోబల్ సైడ్ నుంచి కూడా మీ పోర్ట్ఫోలియో అని డైవర్సిఫై చేసుకోవాలనుకుంటే ఈ అకౌంట్ మీకు హెల్ప్ అవుతుంది. కింద లింక్ ఉంది కామెంట్ బాక్స్ లో, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఇది ఓపెన్ చేసుకుంటే గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్, యూఎస్ స్టాక్స్ ని కూడా 24/7 వాచ్ చేస్తూ ట్రేడ్ చేయొచ్చు. లెవరేజ్ ఉంటుంది, వాటితో పాటు ఎక్స్పైరీ ఉండదు. లెవరేజ్ కి మాత్రం ఛార్జెస్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. నా ఇంపార్టెంట్ స్టాక్స్ లో ఫస్ట్ స్టాక్ ఈరోజు నేను జీల్ గురించే మాట్లాడాలి. జీల్ స్టాక్ ఆల్మోస్ట్ ఈరోజు 15% పడింది. రీసెంట్ డేస్ లో జీల్ యొక్క లో ఆల్మోస్ట్ 68కి వెళ్ళింది. ఫ్రమ్ 68 జీల్ ఆల్మోస్ట్ 120కి రికవరీ అయింది. ఎందుకంటే సోనీతో మళ్ళీ మెర్జ్ అవుతారేమో అన్న ఒక న్యూస్ వచ్చింది. మళ్ళీ సడన్ గా జీల్ అయితే మాత్రం డ్రాప్ అయింది. యాక్చువల్గా జీల్ కంపెనీ మీద ఏం జరిగింది, సెబీ వాళ్ళు వచ్చేసరికి కంపెనీ యొక్క చైర్మన్ సుభాష్ చంద్ర గారిని, ఎండి అండ్ సిఇఓ పునీత్ గోయింగా గారిని, వాళ్ళ ముగ్గురిని కలిపి వాళ్ళిద్దరిని కలిపి 1 year పాటు స్టాక్ మార్కెట్ ని కంప్లీట్ గా ట్రేడ్ చేయకుండా బ్యాన్ చేశారు. అసలు ఏం జరిగిందని మీరు అడగచ్చు. బేసిక్ గా జీల్ కంపెనీ వాళ్ళకి హైదరాబాద్ లో ఒక ల్యాండ్ ఉంది, ఓకేనా. సో ల్యాండ్ ఉంటే వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ కి ఆ ల్యాండ్ ని కంప్లీట్ గా కొలేటరల్ గా పెట్టి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చారనమాట. ఇది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ లో వీళ్ళు యాడ్ చేశారు. బేసిక్ గా అట్లా చేయాలంటే డెఫినెట్ గా ఆడిట్ కమిటీ దగ్గర నుంచి అప్రూవల్స్ రావాలి, షేర్ హోల్డర్స్ కి పబ్లిక్ లో చెప్పాలన్నమాట. ఇంకోటి ఏంటి అని అంటే అట్లాంటివి చేసేటప్పుడు అదర్ కంపెనీస్ కి బెనిఫిట్ అయ్యే విధంగా చేయకూడదు అనమాట. సో సింపుల్ అండ్ షార్ట్ లో మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. లెట్స్ సే ఎగ్జాంపుల్, మీ దగ్గర ప్రాపర్టీ ఉంది, ఓకేనా. సో మీ ప్రాపర్టీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు మీద లిస్ట్ అయ్యింది. అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్, మీ నాన్నగారిది ప్రాపర్టీ, మీ నాన్నగారికి ఒక 3-4 సంతానం ఉన్నారు, వాళ్ళందరికీ చెందుతుంది కదా, కొడుకులు ఉన్నారు, వాళ్ళందరూ సైన్ చేయాలి. నువ్వేం చేసావంటే ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ని తీసుకొని వెళ్ళి బ్యాంకులోని, అంటే మీ ఫ్రెండ్ కంపెనీ లేదా మీ కజిన్ కి డబ్బులు కావాల్సి వచ్చినాయి, కానీ తన దగ్గర ఏ ప్రాపర్టీ లేదు. తను ఏం చేశాడంటే, నీ దగ్గర ప్రాపర్టీ ఉంది కదా, నీ ప్రాపర్టీ పెట్టు బ్యాంకులోని, ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వు అని అంటే నువ్వు ఆ ప్రాపర్టీని మీ ఇంట్లోకి ఎవరికి తెలియకుండా బ్యాంకులో పెట్టి సో నువ్వు ఇచ్చేసావు అనమాట. సేమ్ స్టాక్ మార్కెట్లో ఈ జీల్లో జరిగింది కూడా ఇదే. జీల్ ఏం చేసింది, ప్రాపర్ ఆడిట్ కమిటీ ఆడిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్స్ తెచ్చుకోవాలి. షేర్ హోల్డర్స్కి ఇన్ఫార్మ్ చేయాలంటే మనకి ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో కూడా పర్టికులర్గా ఇలా తీసుకున్నాం అనేది కూడా మెన్షన్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సెబీ రూల్స్కి అగేన్స్ట్ ఈ రూల్స్ అన్ని అగేన్స్ట్ గా ఉండేటప్పుడు ఇలా చేయడం అనేది కరెక్ట్ పాయింట్ కాదు అని చెప్పడంతో సో మోస్ట్లీ సెబీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మీద హ్యూజ్ పెనాల్టీ కూడా విధించారు. పెనాల్టీ కూడా చిన్న అమౌంట్ కాదండి, ఒకరికి 50 lakh, ఇంకొకరికి 45 lakh, ఇంకొకరికి 68 lakh. సో హ్యూజ్ పెనాల్టీ అమౌంట్స్ ని కూడా విధించడం జరిగింది. ఈ పెనాల్టీ అమౌంట్స్ తో పాటు పెనాల్టీస్ వచ్చేసరికి 30 lakh వచ్చేసరికి జీల్ కంపెనీ మీద, 60 lakh సుభాష్ చంద్ర గారి మీద, 58 lakh ఏమో గోయింకా వారి మీద, ఓకేనా. సో ఈ నెంబర్స్ విధించారు. ఇలాంటి కంపెనీస్ ఎప్పుడైనా కానీ ట్రై టు అవాయిడ్ అండి. కంపెనీ గవర్నెన్స్ నేను ఇంకోటి చెప్తా, ఫండమెంటల్స్ ఎంత బాగునివ్వండి, ఓకే. సో బ్యాలెన్స్ షీట్ లో ఎంత స్ట్రాంగ్ అసెట్స్ చూపించనివ్వండి, క్యాష్ ఫ్లోస్ చూపించనివ్వండి, వాల్యుయేషన్స్ ఎంత అట్రాక్టివ్ గా ఉండనివ్వండి, అది మోనోపోలీ అయినా పర్వాలేదు, మోనోపోలీ అయినా అనవసరం. కంపెనీ గవర్నెన్స్ కానీ కోల్పోయింది అని అంటే మొత్తం రీసెంట్ గా దీని మీద నేను వీడియో కూడా చేశాను, కావాలంటే ఎండ్ కార్డులో పెడతాను చూడండి, ఒక కంపెనీ గవర్నెన్స్ ఇంటిగ్రిటీ ఎలా తెలుసుకోవాలని. అట్లాంటి వాటిలో కానీ మేనేజ్మెంట్ ఫెయిల్ అయితే మాత్రం కంపెనీ మీద కంప్లీట్ ట్రస్ట్ అనేది పోతుందండి, బ్యాలెన్స్ అవ్వడం కష్టం. ఇలాంటి కంపెనీలు ట్రై టు అవాయిడ్, ఓకే. నేను మీకు చెప్పేది ఇదే, ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్లు కూడా చేయడానికి ట్రై చేయొద్దు.
మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, ఇది నేను చెప్పేది. ఓకే, నా వెన్ ఇట్ కమ్స్ టు ద ముతూట్ ఫైనాన్స్, ఈ కంపెనీలో 12% కరెక్షన్ వచ్చింది ఈరోజు. బట్ డే ఎండ్ అయ్యేసరికి క్లోజ్ అవ్వడం మాత్రం అప్రాక్సిమేట్లీ 7.3% రికవరీ అవుతూ పాజిటివ్గా క్లోజ్ అయింది. కంపెనీ ఎర్నింగ్స్ ప్రకారంగా చూసుకుంటే టాప్ లైన్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి పాజిటివ్గానే వచ్చింది. 6,450 నుంచి 8,672. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఫినాన్షియల్ మార్జిన్ కూడా 41 నుంచి 44% వెళ్ళింది. 1974 crore నుంచి బాటమ్ లైన్ 2,825 crore వెళ్ళింది. అంతా బాగానే ఉంది, మరి స్టాక్ ఎందుకు పడింది? బేసిక్గా రిజల్ట్స్ పరంగా నువ్వు ప్రాఫిట్ ఇస్తున్నావా లేదనేది ఇన్వెస్టర్స్ చూడరు. నీవు మోస్ట్లీ ఇన్వెస్టర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఇచ్చావా లేదనేది ఇంపార్టెంట్. లాస్ట్ క్వార్టర్లీతో కంపేర్ చేస్తే టాప్ లైన్ డిక్లైన్ అయింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిక్లైన్ అయింది, నెట్ ప్రాఫిట్ కూడా డిక్లైన్ అయింది. సో పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాలేదు. 2 బ్రోకరేజెస్ అందరూ కూడా ఈ కంపెనీ మీద అంత పాజిటివ్ రేటింగ్ ఇవ్వలేదు. 1 జెఫ్రీస్, 2 మోటిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, 3 బెయిన్స్టైన్ వాళ్ళు, 4 జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు, సమ్ అదర్ బ్రోకరేజెస్ కూడా ఈ కంపెనీ మీద అంత పాజిటివ్ గా మాట్లాడలే. దానికి కారణం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కూడా డిక్లైన్ అయినాయి అండ్ వాటితో పాటు ఏఎం చాలా స్ట్రాంగ్ గా చూపిస్తున్నారు ఇంప్రూవ్ అయినట్టు. కానీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ పైన కూడా డిక్లైన్ రావడంతో ఈ స్టాక్ లో మనం కరెక్షన్ అయితే చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు ద ఐటీసీ కంపెనీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2% పెరిగింది. ఐటీసీ కంపెనీ మీద చాలా బ్రోకింగ్ ఏజెన్సీస్ పాజిటివ్ టార్గెట్స్ ఇచ్చారు. ఎందుకు ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ రిజల్ట్స్ చూద్దాం. రిజల్ట్స్ పరంగా చూసుకుంటే టాప్ లైన్ చూడండి, 21,495 నుంచి 114కి అయితే మాత్రం డిక్లైన్ అవడం చూసాం. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 32 నుంచి 27% డిక్లైన్ అయింది. 5,343 నుంచి 4,500 డిక్లైన్ అయింది. కానీ ఇక్కడ మార్కెట్ షేర్ రిలేటెడ్గా ఐటీసీ కంపెనీ యొక్క అప్డేట్స్ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఐటీసీ అగ్రికల్చర్ బిజినెస్ 17% డ్రాప్ అయింది. కానీ ఎఫ్ఎంసీజీ బిజినెస్ 53% పెరిగింది. సిగరెట్ రెవెన్యూ 81% పెరిగింది. నెంబర్స్ వీక్ గా వచ్చిన కంపెనీలోని ఎవరు కూడా సిగరెట్స్ మీద రెవెన్యూ ఎంత పెరుగుతుంది అనుకోలేదు. బికాజ్ మీ అందరికీ తెలుసు రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ సిగరెట్స్ పైన 40% ట్యాక్స్ పెంచింది. అంత ట్యాక్స్ పెంచినప్పుడు ఐటీసీ మీద బర్డెన్ పెరుగుతుంది, సేల్స్ తగ్గిపోతాయి అనుకున్నారు. కానీ వాళ్ళకి అదే సేల్ ని 81% ఇంప్రూవ్మెంట్ చూపించారు. తొందరలో ఐటీసీ సిగరెట్స్ ప్రైజెస్ ని హైక్ చేసుకోవడానికి ఇప్పుడు ఛాన్స్ కూడా ఉంది. ప్రైజెస్ ఎక్కడ హైక్ చేస్తే కస్టమర్స్ తగ్గిపోతారనే రీజన్ తోటి ఐటీసీ మీద కన్సర్న్స్ రైజ్ అయినాయి. ఇప్పుడు రైట్ నౌ వీళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటున్నా కూడా ఇట్లాంటి కైండ్ ఆఫ్ పాజిటివ్ పాయింట్ రాబట్టి ఐటీసీ కంపెనీలో ఈరోజు హయ్యర్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. బట్ లిటరల్లీ ఇప్పటికీ కూడా కొత్త ప్రైజెస్ హైక్ చేసినా కూడా వీళ్ళు ఎలా సస్టైన్ అవుతారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం కొంచెం వెయిట్ చేసి చూస్తేనే తెలుస్తుంది. అర్బన్ కంపెనీ ఈరోజు ఒక్కొక్క స్టేజ్ లో 18% పెరిగింది. దీని మీద మోటిలాల్ ఓస్వాల్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క రేటింగ్ ఏజెన్సీస్ ప్రకారంగా 15% టార్గెట్ ప్రైస్ ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అర్బన్ కంపెనీ యొక్క నెంబర్స్ ని చెక్ చేసుకుంటే లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే ఈసారి నెంబర్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గా వచ్చినాయి. 380 నుంచి 367 crores నుంచి 528 crore కి ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ -3.6% నుంచి -18కి వెళ్ళింది. కానీ క్వార్టర్ లో హెవీగా డిక్లైన్ అయింది. 7 crore ప్రాఫిట్ కాస్త 92 crore లాస్ ఉంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం అర్బన్ కంపెనీ మీద చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి టైంలో నెంబర్స్ కొంచెం పాజిటివ్ గా ఉండడం, మేనేజ్మెంట్ గైడెన్స్ పాజిటివ్ గా చేయబట్టి ఈ స్టాక్ లో హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. మోబిక్విక్ కంపెనీలో 2.5% హైయర్ సైడ్ చూసాం. మోబిక్విక్ కంపెనీ నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. ఈ మోబిక్విక్ సిస్టమ్ యొక్క నెంబర్స్ పరంగా చెక్ చేసుకుంటే లాస్ట్ టైం 271.36 crore ప్రాఫిట్ వస్తే ఈసారి 281.48 crore రెవెన్యూ, నాట్ ప్రాఫిట్. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏమో ఫస్ట్ టైం నెగిటివ్స్ నుంచి పాజిటివ్ సైడ్ టర్న్ అయింది 2.88. బాటమ్ లైన్ ఏమో 41 crores లాస్ కాస్త 7.60 crore ప్రాఫిట్ లోకి వచ్చింది. మోబిక్విక్ కంపెనీ అయితే మాత్రం స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల ఈ స్టాక్ లో మంచిగా రికవరీ రావడం అయితే మాత్రం మనం చూడగలిగాం. మారుతి సుజుకి కంపెనీ ఈరోజు 2% వరకు డిక్లైన్ వచ్చింది. యాక్చువల్గా మారుతి కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అందరికీ చాలా తక్కువ ఉన్నాయి. సో బట్ కాకపోతే నెంబర్స్ అయితే మాత్రం మా ఎక్స్పెక్టేషన్స్ ని మించి కూడా రాలేకపోయింది. ఎందుకు మారుతి మీద తక్కువ ఉన్నాయి? నాట్ ఓన్లీ మారుతి, ఎంటైర్ ఆటో సెక్టర్స్ మీద రీసెంట్ గా వార్ సిచ్యువేషన్స్ వల్ల క్రూడ్ ఆయిల్ పెరగడంతో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. మరి ఇక్కడ నెంబర్ చూడండి, 38,605 నుంచి 52,470. టాప్ లైన్ బాగానే ఇంప్రూవ్ అయింది. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% నుంచి 8% అయితే పడిపోయింది. అయితే మేనేజ్మెంట్ ముందే చెప్పింది మెటీరియల్ కాస్ట్ వల్ల ఇంపాక్ట్ పడింది అని చెప్పి. బాటమ్ లైన్ చూస్తే 3,792 crore నుంచి 3,447 crore. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ తో పాటు బాటమ్ లైన్ డిక్లైన్ అయిపోవడం, ఈవెన్ ఇయర్ లో కూడా క్వార్టర్ లో కూడా ఆ డిక్లైన్ కనిపించింది. దానివల్ల మారుతి సుజుకి స్టాక్ లో కొంచెం డ్రాప్ అయితే రావడం చూడగలిగాం. ఏబీబీ ఇండియా కంపెనీలో ఈరోజు 5% హైయర్ సైడ్ మొమెంటం చూసాం. ఏబీబీ ఇండియా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ రిలేటెడ్ గా చెక్ చేసుకుంటే టాప్ లైన్ చూడండి, ఆల్మోస్ట్
2940 నుంచి 3559కి ఇంప్రూవ్ అయింది. 14% నుంచి 13% డిక్లైన్ అయింది. కానీ బాటమ్ లైన్ 352 క్రోర్ నుంచి 362 క్రోర్కి వెళ్ళింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అన్ని కూడా కొంచెం మంచిగా ఇంప్రూవ్ అయినాయి. ఇంకోటి మేనేజ్మెంట్ గైడెన్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే నెంబర్స్ రావబట్టి ఈ రోజు స్టాక్ లో హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. బ్లూ డాట్ కంపెనీ అప్రాక్సిమేట్లీ ఒకనొక స్టేజ్ లో 10 to 12% వరకు కూడా పెరిగింది. బ్లూ డాట్ కంపెనీ యొక్క నెంబర్స్ రిలీజ్ అయినాయి. ఆ నెంబర్స్ రిలేటెడ్ గా చెక్ చేసుకుంటే టాప్ లైన్ చూడండి 2807 బ్లూ డాట్ నెంబర్స్ ఇక్కడ యాక్చువల్ గా అప్డేట్ అవ్వలేదు. బట్ నేను నార్మల్ గా నెంబర్స్ వచ్చేసరికి ట్విట్టర్ ఛానల్లో చెక్ చేసిన. ట్విట్టర్ ఛానల్లో నేను చెక్ చేసిన నెంబర్స్ ప్రకారంగా బ్లూ డాట్ నెంబర్స్ ప్రకారంగా చెక్ చేసుకుంటే టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ రెండింటి పరంగా చూసుకుంటే స్ట్రాంగ్ గ్రోత్ అయితే మాత్రం ఇచ్చింది. వాటితో పాటు ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో అందువల్ల హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూపించింది. ఈవెన్ ఒకసారి బ్లూ డాట్ మళ్ళీ చెక్ చేస్తాను రిఫ్రెష్ చేసి, ఒకసారి చూడండి. ఓకే, సో 1442 నుంచి 1658 ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14 నుంచి 16% పెరిగింది. 49 నుంచి 88 క్రోర్స్ కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ 60% to 70% ఇంప్రూవ్మెంట్ రావడం ఈ స్టాక్ కి కొంచెం పాజిటివ్ పాయింట్ ఇచ్చేలా జరిగింది. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ నెంబర్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. ఏపీఎల్ అపోలో ట్యూబ్ నెంబర్స్ రిలీజ్ అయినప్పుడు నెంబర్స్ రిలేటెడ్ కన్నా మేనేజ్మెంట్ ఇచ్చే గైడెన్స్ లోనే స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం కనిపిస్తుంది. ఒకసారి టాప్ లైన్ చూడండి 5170 క్రోర్స్ నుంచి 5607 క్రోర్కి ఇంప్రూవ్ అయింది. 7% ఆపరేటింగ్ ప్రాఫిట్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. 237 క్రోర్ నుంచి 263 క్రోర్ టాప్ లైన్ కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ గైడెన్స్ రిలేటెడ్ గా వీళ్ళు చెప్తున్నది ఫైనాన్షియల్ ఇయర్ 27 సెకండ్ క్వార్టర్లీకి అయితే మాత్రం ఎబిటా చాలా స్ట్రాంగర్ గా ఉంటుందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 20% ప్లస్ గ్రోత్ తో ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అంతేకాదు ఫస్ట్ క్వార్టర్లీ అయితే మాత్రం వాల్యూమ్ గ్రోత్ 15 to 17% ఇంప్రూవ్ అవుతుందని అప్డేట్ కూడా ఇచ్చారు. దానివల్ల ఈ స్టాక్ లో అయితే మాత్రం మనం హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. ఫోర్స్ మోటార్స్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. ఈ కంపెనీ ఎర్నింగ్స్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మనం పాజిటివ్ సైడ్ మూమెంటం చూడగలిగాం. ఫోర్స్ మోటార్స్ నెంబర్స్ చూస్తే లాస్ట్ టైం చూడండి 2297 క్రోర్ నుంచి 2440 టాప్ లైన్ బాగానే ఇంప్రూవ్ అయింది. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14 to 13% డ్రాప్ అయింది. 176 క్రోర్ నుంచి 217 క్రోర్ టాప్ లైన్ కూడా ఇంప్రూవ్ అయింది, బాటమ్ లైన్ కూడా ఇంప్రూవ్ అయింది. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కొంచెం డిక్లైన్ అయింది. బట్ ఎక్స్పెక్టేషన్స్ రిలేటెడ్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ డిక్లైన్ అవుతాయని ముందే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దానివల్ల ఇది రియాక్ట్ అవ్వలేదు. క్యామ్స్ కంపెనీ ఈ రోజు బేసిక్ గా డ్రాప్ అయింది. ఎర్నింగ్స్ కూడా క్యామ్స్ రిలీజ్ అయినాయి. క్యామ్స్ ఒక మోనోపోలీ కంపెనీ, అది మీ అందరికీ తెలుసు. సో ఈ కంపెనీ నెంబర్స్ రిలేటెడ్ గా చూస్తే 354 క్రోర్ నుంచి 395 క్రోర్ టాప్ లైన్ ఇంప్రూవ్ అవ్వడం చూసాం. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 43% నుంచి 46% వెళ్ళింది. 108 క్రోర్ నుంచి 127 క్రోర్ కూడా ఇంప్రూవ్ అయింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా మంచిగా ఇంప్రూవ్ అయినాయి. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్స్ లో కూడా మంచిగా ఇంప్రూవ్ అయినాయి. దానివల్ల క్యామ్స్ కంపెనీ అయితే మాత్రం మార్నింగ్ పాజిటివ్ సైడ్ వెళ్ళి తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అవుతూ కొంచెం డౌన్ సైడ్ రావడం చూసాం. ఎస్కోట్స్ క్యూబాటా లిమిటెడ్ కంపెనీ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. సో ఆ నెంబర్స్ రిలేటెడ్ గా చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లీ చూస్తే 2500 క్రోర్, ఈసారి 3208 క్రోర్కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏమో 13% నుంచి 11% డిక్లైన్ అయింది. బట్ బాటమ్ లైన్ లో అయితే మాత్రం 1397 క్రోర్ నుంచి 386 క్రోర్కి అయితే మాత్రం డిక్లైన్ అయింది. సో లాస్ట్ టైం ఉన్న నెంబర్లోని ఇంత పాజిటివ్ రావడానికి అదర్ ఇన్కమ్ లో 1260 క్రోర్ అయితే మాత్రం ఉంది. దాన్ని పక్కన పెట్టేస్తే ఇయర్ లో అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ మూమెంటం ఇచ్చినట్టే. అందువల్ల ఎస్కోట్స్ కంపెనీలో హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. ఈరోజు ఈథోస్ లిమిటెడ్ కంపెనీ 20% ఒకనొక స్టేజ్ లో మూవ్ అయింది. ఈథోస్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. నెంబర్స్ ఈథోస్ రిలేటెడ్ గా చూస్తే లాస్ట్ టైం ఏమో 346 క్రోర్ ఉంటే ఈసారి 462 క్రోర్కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13% ఉంది. బాటమ్ లైన్ ఏమో 19 క్రోర్ నుంచి 29 క్రోర్కి అయితే మాత్రం వెళ్ళింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అన్ని మంచిగా ఇంప్రూవ్ అవ్వబట్టి ఈథోస్ కంపెనీలో ఈరోజు 20% హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all tomorrow morning at 8 AM in pre-market analysis. Bye-bye.